నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈ రోజు మన డ్రీమ్ కిచెన్ లో స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ లో మొలకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా మంది స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ యూజ్ చేసే వాళ్ళు అనవసరంగా కొన్నాను, బూజు వచ్చేస్తున్నాయి, మొలకలు సరిగ్గా రావట్లేదు, జిగురు వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ఈ మేకర్ బాక్స్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో టిప్స్ చెప్తానండి. ముందుగా పెసల్ని మనం 8 నుంచి 9 గంటల వరకు ఖచ్చితంగా నానబెట్టాలండి. అంటే మీరు నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ 6 or 7 కి ఇలా మీరు వాటర్ అంతా తీసేసుకుని పెసల్ని పక్కన పెట్టుకోవాలి. మీరు నైట్ అంతా నానబెట్టడం వల్ల వాటర్ పీల్చుకుని పెసలు కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తాయి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని పైన పెసలన్నీ కూడా ఇలా పల్చగా వేసేసుకుని పైన వేరొక క్లాత్ వేసేసుకుని నెక్స్ట్ డే వరకు అలా ఉంచేయాలి. ఇక్కడ నేను పెసలు అండ్ అలసందలు కూడా తీసుకున్నానండి. చూసారు కదా, నెక్స్ట్ డేకి మీరు క్లాత్ తీసి చూసారంటే ఇలా మనకి మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఈ విధంగా మీరు పెసల్ని ఆరబెట్టుకున్నారంటే ఖచ్చితంగా జిగురు లేకుండా మీరు మొలకల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా జిగురు లేకుండా కనిపిస్తున్నాయో మీకు. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ లో వీటిని అరేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లేయర్ స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ ని తీసుకున్నానండి. చూసారు కదా, పైన మనకి మూతలా వస్తుంది, కింద మనకి ఇలాగా 3 బాక్సెస్ వస్తాయి. లాస్ట్ లో ఒక బాక్స్ ఉంటుంది, అందులో మనం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అడుగునిచ్చిన బాక్స్ లో మనం హాఫ్ వరకు వాటర్ ని వేసేసుకుని పైన ఒక బాక్స్ పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసల్ని వేసుకోవాలి. ఈ పెసల్ని మనం పల్చగా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలండి. ఇక్కడ నాకు తక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఒక బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ ఉంటే గనక మీరు సపరేట్ గా 2 బాక్సెస్ లో కనుక వేసుకున్నారంటే పర్ఫెక్ట్ మొలకలు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇక్కడ మనకి రెడ్ క్యాప్ కనిపిస్తుంది కదా, ఇది క్లోజ్ అవ్వకుండా దానికి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసి మీరు పెసల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ బాక్స్ వచ్చేసి మీకు ఈ రెడ్ క్యాప్ కి ఆపోజిట్ లో రెడ్ క్యాప్ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీనికి ఆపోజిట్ లో మీరు సెకండ్ బాక్స్ ని ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అలసందల్ని కూడా వేసేసుకుని ఇందాక చెప్పినట్టే రెడ్ క్యాప్ క్లోజ్ అవ్వకుండా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్ గా మీరు మూత పెట్టేసుకుని ఈవినింగ్ వరకు ఉంచారంటే గనక ఆ రోజు ఈవినింగ్ కి మీకు పెసలు అనేవి ఇంకొంచెం మొలకలు వస్తాయి. నెక్స్ట్ డే కి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయండి. చూసారు కదండి, నెక్స్ట్ డే కి మనకి పర్ఫెక్ట్ మొలకలు రెడీ అయిపోయినట్లే. మీరు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో కనుక స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ లో మీరు మొలకల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు జిగురు కానీ బూజు కానీ రాకుండా పర్ఫెక్ట్ మొలకల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన చిట్కాలు యూజ్ చేసి స్ప్రౌట్స్ మేకర్ బాక్స్ లో ఇలా సింపుల్ గా మొలకల్ని ప్రిపేర్ చేసేసుకోండి.